ఒక ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో మా గోరింటాకు సంబరాలండి. అసలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు పురాణాల ప్రకారం అయితే అండి మనకి గౌరీదేవి తన చిన్నతనంలో వనంలో ఆడుకునేటప్పుడు తను రజస్వాల అవడం వలన తన రక్తపు చుక్క అనేది నేలపైన పడేసి అది ఒక చిన్న మొక్కగా అవుతుందంట. వెంటనే వెళ్ళేసి చెలికర్తలు పార్వతీదేవి తండ్రి అయినటువంటి హిమవంతుడికి చెప్పగానే తను సతీ సమేతంగా వచ్చి చూసే అంతలోపే అది పెద్ద చెట్టుగా మారిపోతుందంట. సో తర్వాత అండి ఆ చెట్టు అనేది గౌరీదేవిని పార్వతీదేవిని ప్రశ్నిస్తుందంట. ఏంటంట అంటే సో నా వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లోకానికి అని చెప్పేసి అడగగానే పార్వతీదేవి తన చేతులతోటి చెట్టుకున్నటువంటి ఆకుని తెంపగానే తన చేతులు అనేవి ఎర్రగా మారిపోతాయట. సో అది చూసినటువంటి హిమవంతుడు నీ చేతులు కందిపోయాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటే లేదు నాకు ఇది చాలా అలంకరణగా ఉంది అని చెప్పేసి చెప్తుందంట గౌరీదేవి వచ్చేసి, అంటే మన పార్వతీదేవి వచ్చేసి చెప్తారంట. సో అప్పుడు అనండి పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు ఇది శ్రీ సౌభాగ్య చిహ్నంగా మానవ లోకంలో వృక్షంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడట. అదిగాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షానికి పేరు పెట్టారంట హిమవంతుడు. సో అది కాస్త ఆ గౌరింటాకు కాస్త మనకి వాడుక భాషలో మెల్లమెల్లగా గోరింటాకుగా మారిపోయిందండి. సో ఇంకా అండి గౌరీదేవి వచ్చేసి నీ వర్ణం కాళ్ళకు చేతులకు అలంకరణ వస్తువుగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ చెట్టుకి ఒక వరంలాగా ఇచ్చేసిందంట. అదే నీ జన్మకు సార్థకత అని చెప్పేసి ఇచ్చారట. సో ఇది అండి అప్పటి నుండి మనం గోరింటాకుని అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తాము. మనం శుభకార్యాలకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి. ఇప్పుడు అంటే కోన్స్ వచ్చినాయి కానీ ఆ కాలంలో అయితే గోరింటాకే కదండి. సో తను గోరింటాకు చెట్టట అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి పోతుందంట, అంటే పార్వతీదేవి దగ్గరికి. అంతేకాదు ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనని మర్చిపోకూడదు అని చెప్పేసి పెట్టుకోవాలి అని పార్వతీదేవిని గోరింటాకు చెట్టు వరం అడిగిందంట. సో తను వరం ఇచ్చేశారట పార్వతీదేవి. సో ఆ విధంగా మనము ఆషాఢ మాసము వచ్చినప్పుడు కంపల్సరిగా గోరింటాకు అనేది పెడతాం. ఇప్పటికీ కూడా అండి చాలామంది తల్లిగారు మన అమ్మాయిలు పెట్టుకున్నారో లేదో అని చెప్పేసి మనకి పుట్టింటి నుండి కానివ్వండి, మెట్టినింటి నుండి కానివ్వండి మనకి గోరింటాకు అనేది కంపల్సరిగా వస్తుంది. సో ప్రతి సాంప్రదాయం వెనకాల ఒక కథ ఆచారం అనేది కంపల్సరిగా ఉంటుందండి. అంతేకాదు ఈ గోరింటాకు అనేది మనకి శరీరంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏంటి అని అంటే అండి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా జరుగుతుంది. సో మనకి చిన్నపిల్లల్లో కొంచెం టీనేజర్స్ అయితే హార్మోన్స్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది కదా, అది కూడా జరిగిపోతుంది అన్నమాట. ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి గోరింటాకు పెట్టుకుంటే తెలుస్తుందంట, అది పండే విధానాన్ని బట్టి. అంతేకాకుండా మనకి గోరింటాకు ఏ విధంగా పండితే మనకు అంత మంచి మొగుడు వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకప్పుడు అయితే మగవాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు చాలా చిన్న డాట్ లాగా పెట్టేసుకుంటున్నారు, చాలా ఫ్యాషన్ అయిపోయారు వాళ్ళు కూడా. ఇంకా వచ్చేసి అండి ఈ గోరింటాకుకు వేడిని తగ్గించే గుణం ఉంటుందట అండి. అందుకని చెప్పేసి చాలామంది కూడా పెట్టుకుంటారు. కొంతమంది చూడండి మనకి కలర్ అనేది కొంచెం బ్లాక్గా అవుతుంది, అంటే వాళ్ళు వేడి శరీరం ఉన్నది అని అంటుంటారు కదా. సో ఈ ఆషాఢ మాసం సమయంలో అయితే అండి ప్రతి ఒక్కరు గోరింటాకు కోసం అని తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా అండి మనము అమ్మవారికి పూజ చేసేటప్పుడు గోరింటాకును కూడా పెట్టేసి, అంటే ఆకు దొరికితే ఆకు పెడతారు, లేదు అని అంటే మెహందీ కోన్స్ ఉంటాయి కదా అది కూడా పెట్టేసి పూజిస్తుంటారు. మనకి సౌభాగ్యం దాంట్లో ఒకటిగా కూడా మనము ప్రతీకగా ఉంటుంది ఈ గోరింటాకు అనేది. ఎవరికైనా వాయనం ఇచ్చేటప్పుడు అండి మనము గోరింటాకును కూడా ఇస్తూ ఉంటాం, అంటే మెహందీ కొన్ను ఇస్తున్నారు ఇప్పుడైతే. సో చాలా చక్కగా ఉంటే ఉపయోగాలు ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నేను అందరము
గోరింటాకు విశిష్టత, గోరింటాకు గురించి తెలుసుకున్నాం కదా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చిన్నగా గేమ్స్ లాగా అనేది పెట్టేసుకున్నాం అన్నమాట. సో అందరం చాలా రోజుల తర్వాత, చాలా సమయం తర్వాత ఈ బిజీ హడావిడి సమయంలో కలుస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా చేసేసుకొని కార్యక్రమం అనేది స్టార్ట్ చేసేసాము. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోని చూసేద్దామండి. ఇంకా మరి అదే తన కొంచెం రెండు బాగా వాడరు మరి మురిపాల చేత మొగ్గ తొడిగింది, కోరెంట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల చేత మొగ్గ తొడిగింది, పండైన ఎర్రని చుక్క, పండైన ఎర్రని చుక్క, చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష, చండే పేర మురిపాల చేత మొగ్గ తొడిగింది, మామిడి చిగురెరుపు మంకెన పూవెరుపు, మనులన్నింటిలో నా మాణిక్యం ఎరుపు, మామిడి చిగురెరుపు మంకెన పూవెరుపు, మనులన్నింటిలో నా మాణిక్యం ఎరుపు, సంధి వన్నెల్లో నా సాగి మబ్బెరుపు, సందే వన్నెల్లో నా సాగి మబ్బెరుపు, తాడెరుపు అమ్మాయి కనవారిలో నా, గోరెంట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల చేత మొగ్గ తొడిగింది. ఒక ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి, మళ్ళీ మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.